కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అంటే ఆ వారం అంతా ఎలా గడుపుతుంటాడో, ఎక్కడమ్మా దేవునికి దూరంగా బ్రతుకుతూ దేవునికి ఇష్టం లేని పనులు చేసేవాళ్ళు ఉంటారు. ఒకవేళ దేవునికి ఇష్టం లేని పని చేసుకొచ్చి ఆదివారం చేసేస్తాడు. దేవునికి వ్యతిరేకమైన బ్రతుకు బ్రతికి ఆదివారం చేయేస్తారు. అలాంటి వాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ దేవునికి ఇష్టం వారం అంతా ఎలా గడిపో ఒక్కసారి నీ ఆత్మీయ స్థితిని పరీక్షించుకో. ఎందుకు అంటే దేవుడు అంటున్నాడు, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ ద్రాక్షరసం ఏం చేయాలి? మనం త్రాగాలి అన్నాడు. అంటే నిన్ను నువ్వు పరీక్షించుకో ఒక్కసారి. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఈ వారంలో ఏమైనా చేసావా? ఈ వారంలో ఏమైనా బ్రతికావా? దేవునికి అయిష్టమైన కార్యాలు, అసహ్యమైన పనులు చేసి రొట్టె ద్రాక్షరసంలో చెయ్యి వేస్తే